మీరు ఎప్పుడైనా దీన్ని ఆలోచించారా? అంటే ఈ మధ్య మనకు తెలియకుండానే ఒక సెన్సేషన్ అనేది మన లైఫ్లోకి వచ్చి ఆటోమేటిక్గా ఒక డైలీ హ్యాబిట్గా మారిపోయింది. నెలకు కేవలం 149, 199 మరియు 299తో మనం వీటిని సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాదాపు మనం గంటల కొద్ది అయితే ఈజీగా స్పోర్ట్స్ని మరియు సినిమాస్ని అలానే వెబ్ సిరీస్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఈ పాటికి నేను మాట్లాడుతున్నది మీకు అర్థమై ఉంటుంది. నేను ఓటీటీస్ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇంత తక్కువ సబ్స్క్రిప్షన్ ప్రైజెస్తో ఓటీటీస్ అసలు ఎలా ఎర్న్ చేస్తున్నాయి? అండ్ ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ప్రైజెస్తోనే నెట్ఫ్లిక్స్, అమెజాన్, జియో హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎలా $1 బిలియన్ కంపెనీస్ గా మారాయి? అసలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇంత సక్సెస్ అవడానికి గల కారణం ఏమిటి? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇవాళ ఈ వీడియోలో సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు భరద్వాజ్. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కథ కాదు. ఇది బేసిక్ గా ఒక పవర్ఫుల్ బిజినెస్ స్టోరీ. ముందుగా ఓటీటీ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఓవర్ ద టాప్ అని అర్థం. కానీ సింపుల్ గా దీన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఓటీటీ అనేది మన చేతుల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆప్షన్స్. ఎందుకంటే ఇనిషియల్ డేస్ లో మనం చూసుకుంటున్నట్లయితే అంటే మనకు గనక ఇంటర్నెట్ లేని రోజుల్లో అలానే టీవీ షోస్ చూసుకునే రోజుల్లో ఆ రోజుల్లో మనం ఏదైనా ఒక సినిమా చూడాలన్నా లేకపోతే ఒక టీవీ షో చూడాలన్నా కంపల్సరీ మనకు ఆ టైంలో అంటే ఆ సినిమా ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో లేకపోతే ఆ షో ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో అప్పుడే చూడాలి. కానీ ఈ రోజుల్లో మనకి ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఓటీటీ వచ్చేసింది. అండ్ మీరు కనుక టీవీలో చూస్తున్నట్లయితే మీరు ఆ షోని కంపల్సరీ పాజ్ చేసుకోవడమో లేకపోతే రివైండ్ చేసుకోవడమో లాంటివి చేయలేరు. కానీ మీకు ఓటీటీ వచ్చిన తర్వాత కంప్లీట్ కంట్రోల్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షో చూస్తున్నా లేకపోతే ఒక మూవీ చూస్తున్నా ఆర్ వెబ్ సిరీస్ చూస్తున్నా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఏ సీన్ కావాలి ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ సీక్వెన్స్ కావాలి అంటే మీరు పాజ్ చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ మీరు దాన్ని రివైండ్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఇలాంటి అమేజింగ్ ఫీచర్స్ ని మీకు ఓటీటీ తీసుకురావడం వల్ల మీకు ఇనిషియల్ గా ఓటీటీ అయితే బాగా సక్సెస్ ని చూసింది. అండ్ ఎప్పుడైతే మీకు ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిందో అలానే ఆన్లైన్ లో వీడియో స్ట్రీమింగ్ ఆప్షన్ అయితే అవైలబిలిటీలోకి వచ్చిందో ఆ టైంలో ఓటీటీ అనేది ఒక ఫర్దర్ స్టేజ్ కి వెళ్ళిందని చెప్పవచ్చు. కానీ ఓటీటీ సక్సెస్ఫుల్ అవడానికి కారణం కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం. సో ముందుగా ఓటీటీ సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ది కీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. ఎస్, ఓటీటీ సక్సెస్ అవడానికి నెట్ఫ్లిక్స్ అనేది ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు. బేసిక్ గా వీళ్ళు ఇంటికి డీవీడీని రెంటల్స్ ని చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ రోజుల్లోనే ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నారు. సో రానున్న రోజుల్లో అఫ్ కోర్స్ ఇంటర్నెట్ యూసేజ్ అనేది పెరుగుతుంది అనేది వాళ్ళు ముందే గమనించి అండ్ డీవీడీస్ కి అంత డిమాండ్ ఉండదు అని ముందే తెలుసుకొని వీళ్ళు పూర్తిగా స్ట్రీమింగ్ మీద అయితే ఫోకస్ పెట్టారు. కానీ ఆ రోజుల్లో ఆ నిర్ణయం చాలా రిస్కీ అయినా ఈ రోజు ఓటీటీ విప్లవానికి అదొక కీ ఫ్యాక్టర్ గా నిలిచింది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ సక్సెస్ అవడానికి టెక్నాలజీ కంటే వాటి యొక్క బిజినెస్ మోడల్స్ వాటిని బాగా సక్సెస్ఫుల్ గా నిలబెట్టాయి. ఓటీటీ రెవెన్యూ అనేది ముఖ్యంగా 3 పిల్లర్స్ మీద డిపెండ్ అయింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి కన్స్యూమర్ సైకాలజీ, సెకండ్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఇంట్లోనే కూర్చొని చూసుకున్నటువంటి ఫెసిలిటీ. అండ్ ఈ రోజుల్లో మనం కనుక చూసుకుంటున్నట్లయితే సినిమా థియేటర్స్ లో వన్స్ ఒక సినిమా రిలీజ్ అయినప్పటికీ అవి వితిన్ 15 to 20 days మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి అయితే అవైలబిలిటీలోకి వస్తున్నాయి. సో దాంతో ఓటీటీ మార్కెట్ అంతా సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా యొక్క స్ట్రీమింగ్ రైట్స్ అయితే కొనుక్కుంటున్నారు. సో దీన్నే కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. కానీ మనకు బేసిక్ గా ఒక డౌట్ అయితే వస్తుంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి సినిమాస్ మరియు వెబ్ సిరీస్ మీద అయితే కొన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో అయితే అది ఖర్చు కాదు, అదే వాళ్ళ మొదటి పెట్టుబడి. ఎందుకంటే వాళ్ళకి రిజిస్టర్డ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మీరు కనుక వన్స్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఎప్పుడైతే ఆ సినిమా అనేది స్ట్రీమ్ అవడం స్టార్ట్ అవుతుందో మీరు ఇంట్లో నుంచే చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ గా అమౌంట్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇచ్చే ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఓటీటీకి చాలా పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే మీరు ఏ టైంలో ఎటువంటి కంటెంట్ అయితే చూస్తున్నారో వాళ్ళు ఆ డేటాని అంతా కలెక్ట్ చేసి మీకు మీ యొక్క ఫీడ్ లో అటువంటి మూవీస్ ని వాళ్ళైతే సజెస్ట్ చేస్తూ వస్తారు. సో దీంతో వీళ్ళు ముందే కంటెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో అంచనాలు వేసి వీళ్ళైతే సంపాదిస్తున్నారు. అందుకే ఓటీటీ డిసిషన్స్ అనేవి బ్లైండ్ గా ఉండవు, డేటా డ్రివెన్ గా ఉంటాయి. సో నెట్ఫ్లిక్స్ సక్సెస్ అవడానికి ఇదే చాలా పెద్ద కారణం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ విషయంకి వద్దాం. అమెజాన్ ప్రైమ్ అనేది బేసిక్ గా లాస్ లో నడుస్తున్నప్పటికీ అమెజాన్ ప్రైమ్ అనేది అమెజాన్ వాళ్ళకి ఒక ఎకో సిస్టమ్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే మీరు అమెజాన్ ప్రైమ్ లో వన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీరు కనుక అమెజాన్ లో షాపింగ్ చేస్తున్నా మీకు ఈజీ రిటర్న్స్ మరియు ఫాస్ట్ డెలివరీ లాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో దీంతో మీరు అమెజాన్ బ్రాండ్ కి స్టిక్ అయి ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇది వాళ్ళ బ్రాండ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. సో త్రూ ప్రైమ్ వీడియో వాళ్ళకి డైరెక్ట్ ప్రాఫిట్ అనేది రాకపోయినా కస్టమర్స్ అయితే లాక్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో మనం కనుక మాస్ రేంజ్ లో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి జియో హాట్స్టార్. ఎందుకంటే ఐపీఎల్, వరల్డ్ కప్, ప్రో కబడ్డీ లాంటి స్పోర్ట్స్ అనేవి అందరూ చూస్తూ ఉంటారు. సో దీంతోనే వీళ్ళు మార్కెట్ లో ఒక గేమ్ చేంజర్ గా నిలిచారు. హాట్స్టార్ ఇక్కడే ఒక హైబ్రిడ్ మోడల్ ని వాడింది. సో ఫ్రీ యూజర్స్ కి అయితే యాడ్స్ ద్వారా సంపాదిస్తారు, అదే ప్రీమియం యూజర్స్ అయితే వాళ్ళు సబ్స్క్రిప్షన్ ద్వారా సంపాదిస్తారు. సో దీంతో ఇది ఇండియన్ మార్కెట్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఇండియాలో ఓటీటీ సక్సెస్ అవడానికి ఇంకొక వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఈ రోజు మనం చూసుకుంటున్నట్లయితే అంటే మన యొక్క రీజన్ కావచ్చు, మన యొక్క కల్చర్ కావచ్చు, వీటిని బేస్ చేసుకొని కూడా ఓటీటీ యాప్స్ అయితే వస్తున్నాయి. ఆహా, సన్ నెక్స్ట్, జీ5 లాంటి ప్లాట్ఫామ్స్ లో మనకు రీజనల్ కంటెంట్ అనేది బాగా
బాగా స్ట్రీమ్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పటికీ మన యొక్క కస్టమర్స్ లాయల్టీకి ఇటువంటి కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ రీజనల్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ మధ్య బాగా సక్సెస్ ని చూసాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి వ్యూవర్స్ యొక్క బిహేవియర్ ని కూడా మార్చేసాయి. ఒకప్పుడు మనం ఏదైనా ఒక మూవీ చూడాలన్నా లేదా వెబ్ సిరీస్ చూడాలన్నా ఆల్మోస్ట్ వీక్స్ అయితే వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఓవర్ నైట్ లోనే మనం ఎంటైర్ సీజన్ ని కంప్లీట్ చేస్తున్నాం. అండ్ కొంతమంది టైం మరియు స్లీప్ సైకిల్ కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఓటీటీస్ మనం కనుక ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే దీనికోసం ఒక కొత్త స్ట్రాటజికల్ మూవ్ అయితే తీసుకొచ్చారు. సో మన యొక్క టెలికాం రీఛార్జ్ ప్లాన్స్ తోనే వీళ్ళు ఫ్యామిలీ బండిల్స్ మరియు వేరియస్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇలా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా సక్సెస్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కమెంట్లలో తెలపండి మీకు నచ్చినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏది అనేసి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Boss Wala. Be the boss.